జిఎస్టీలో మళ్ళీ 42% షేరింగ్ కింద మనకి వెనక్కి వస్తుంది. ఈ లెక్కను చూస్తే దాదాపు 60-70% మనం కట్టిన పన్నులు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. కాకుండా అత్యధిక ఖర్చులు ఆంధ్రప్రదేశ్ మీదన అభివృద్ధి లేమి అని ఏదైతే ప్రజలు నలుగుతున్నారో, స్టేట్ డివిజన్ తర్వాత అసంతృప్తితో ఉన్నారో, అది చల్లారుస్తున్నది కేంద్రం, చెప్పుకుంటోంది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు. నాడు బాబు, తర్వాత జగన్, ఇప్పుడు బాబు, వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ఆసుపత్రిలో ఏవైతే దాన్ని ఏమంటారు క్లినిక్స్ ఉన్నాయో, ప్రతి ఆసుపత్రికి సంబంధించిన వ్యయంలో 60% కేంద్రం భరిస్తోంది. ఇవాళ జరుగుతున్న ఆరోగ్యశ్రీలో ఆయుష్మాన్ భారత్ క్రిందట ఏడాది 790 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆరోగ్యశ్రీ అని వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కేంద్రానికి మాత్రమే, రాష్ట్రం డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు గొడవ చేస్తున్నారు. అక్కడ 798 కోట్ల రూపాయలు ఇచ్చామని అధికారికంగా పార్లమెంట్లో చెప్పింది. అది కూడా పూర్తిగా అందలేదనుకుంటే ఇక్కడ వీళ్ళకి. అది ఒక ఆస్పెక్ట్. మధ్యాహ్న భోజనం కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వమే. అట్లాగే సర్వశిక్ష అభియాన్ కింద వచ్చినటువంటి నిధులతోనే స్కూళ్ళు, నాడు నేడు కింద నాడు కట్టినా, ఇవాళ కడుతున్నా, ఇవాళ మళ్ళీ కడతామని చెప్తున్నా. అట్లాగే మీకు ఈ ఇళ్ళు ఎవరు ఇస్తున్నారు? కేంద్రమే కదా. ఇల్లు, ఇంటికి కావాల్సినటువంటి స్థలంకి కూడా 3 times డబ్బులు కేంద్ర ప్రభుత్వమే బట్టినే కదా వాళ్ళు తినేసింది. వైసీపీ వాళ్ళ టైంలో 2 కోట్ల ఇళ్ళు అదనంగా ఇస్తారు. మళ్ళీ ఇదివరకు అది జగన్ అన్నని చెప్పుకున్నారు, ఈసారి చంద్రన్న అని చెప్పుకుంటారని తెలియదు. వాస్తవంగా ఇళ్ళన్నిటికీ PMAY పెట్టాలి, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన. అట్లాగే